పాటలు పాడుచు నాట్యము చేయుచు పాటలు పాడుచు నాట్యము చేయుచు పాటలు పాడుచు నాట్యము చేయుచు పాటలు పాడుచు నాట్యము చేయుచు యేసే మన విమోచన హల్లెలూయా హల్లెలూయా యేసే మన సమాధానం హల్లెలూయా హల్లెలూయా యేసే మన రక్షణ హల్లెలూయా హల్లెలూయా యేసే మన రారాజు హల్లెలూయా ఆమేన్ యేసే మన విమోచన హల్లెలూయా హల్లెలూయా యేసే మన సమాధానం హల్లెలూయా హల్లెలూయా యేసే మన రక్షణ హల్లెలూయా హల్లెలూయా యేసే మన సమాధానం హల్లెలూయా ఆమేన్ ఇమ్మానుయేలుగా ఇన్నాళ్ళు తోడుగా ఇమ్మానుయేలుగా ఇన్నాళ్ళు తోడుగా ఇమ్మానుయేలుగా ఇన్నాళ్ళు తోడుగా ఇమ్మానుయేలుగా ఇన్నాళ్ళు తోడుగా జీవఫలమర్పించి సన్నుతించెదం జీవఫలమర్పించి సన్నుతించెదం జీవఫలమర్పించి సన్నుతించెదం జీవఫలమర్పించి సన్నుతించెదం యేసే మన విమోచన హల్లెలూయా హల్లెలూయా యేసే మన సమాధానం హల్లెలూయా హల్లెలూయా యేసే మన రక్షణ హల్లెలూయా హల్లెలూయా యేసే మన రారాజు హల్లెలూయా ఆమేన్ యేసే మన విమోచన హల్లెలూయా హల్లెలూయా యేసే మన సమాధానం హల్లెలూయా హల్లెలూయా యేసే మన రక్షణ హల్లెలూయా హల్లెలూయా యేసే మన రారాజు హల్లెలూయా ఆమేన్ యేసుక్రీస్తు ప్రశస్త నామములో మా ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యాన్ని మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనం నుంచి మనం విందాం. అంతటా యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి. వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పాను. అందుకు యేసు, వానిని ఆటంకపరచకుడి. నా పేరట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడును లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షంగా ఉన్నవాడే. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించినగాక. మనము ముందు సందర్భాన్ని మనం గమనిస్తే, రూపాంతర కొండ లేక తాబోరు కొండ నుంచి దిగుతున్నప్పుడు మిగతా 9 మంది శిష్యులు దయ్యాన్ని వెలగొట్టలేకపోయారు. మరి ఇక్కడ యోహాను అనే శిష్యుడు ఒకటి గుర్తించాడు. ఎవరో యేసు ప్రభు పేరట దయ్యాన్ని వెలగొడుతున్నట్లుగా చూశాడు. వెంటనే ఆయన్ని ఆటంకపరిచాడు. ఏంటి, నువ్వు మా ప్రభు నామమున నీవు దయ్యాలు వెళ్ళగొడుతున్నావేంటి? మేము యేసుని వెంబడించే శిష్యులం, మీరెవరో మా ప్రభు పేరును ఉపయోగిస్తున్నారేంటి అని ఒకంత ఉక్రోషంతో యోహాను అనే శిష్యుడు ఆటంకపరిచినట్లుగా మనం చూస్తాం. చాలాసార్లు మనం కూడా అంతే. మనమే ప్రభుని వెంబడించే వాళ్ళం అనుకుంటాం, ఇతరులను మనం తృణీకరిస్తూ ఉంటాం, మనమే యోగ్యులం అని కూడా చాలాసార్లు మనం అనుకుంటుంటాం. ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఇక్కడ ప్రభు ఒక చక్కని పాఠాన్ని యోహాను శిష్యునికి నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సంఖ్యాకాండంలో 11వ అధ్యాయంలో దాదాపు ఇలాంటి సందర్భమే జరిగినట్లుగా మనం చూస్తాం. ఒకసారి చూద్దామా? సంఖ్యాకాండం 11వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం గమనిస్తే, ఆ మనుషులలో 2 పాలెములో నిలిచి ఉండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు రాయబడిన వారిలోనూ ఉండియు వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెములోనే ప్రవచించిరి. అప్పుడు ఒక యవనుడు మోషే యొద్దకు పరిగెత్తుకొని వచ్చి, ఎల్దాదు మేదాదుల పాలెములో ప్రవచించుచున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడు మోషేకి పరిచారకుడని యెహోషువ ఏమంటున్నాడో చూడండి. మోషే, నా ప్రభువా, వారిని నిషేధింపమని చెప్పెను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషం వచ్చెనా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. యెహోషువ నిషేధింపుము అన్నప్పుడు అలా కాదు, అందరూ ప్రవచించేవారిగా ఉండాలి అని ఆనాడు మోషే కూడా చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ దేవుని పని జరుగుతున్నప్పుడు యేసు ప్రభు పేరట జరుగుతుందని యోహాను భక్తుడు ఆటంకపరిస్తే, యేసు ప్రభు అంటాడు, వానిని ఆటంకపరచుకుడి. నా పేరట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడును
లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడే. ప్రభు ఎందుకు ఆటంకపరచొద్దు అంటున్నాడో కొన్ని కారణాలు ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటి కారణము, ప్రభు అంటాడు, నా పేరట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడు లేడు. రెండో కారణము, మనకు విరోధము కానివాడు మన పక్షమున ఉన్నవాడే అని రెండో కారణం కూడా ప్రభు చెప్తున్నాడు. ఇంకొక మాట, మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చేవాడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు పేరట మనము చేసే ప్రతి దానికి ప్రతిఫలం ఉంటుంది. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడగు దేవ, సర్వాధికారికి స్తోత్రాలు. ఈ కాలం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. అవును, మా జీవితాలు ఎవరికి అభ్యంతర కారణంగా ఉండకుండా ఇతరులకు మేము దీవెనకరంగా ఉండాలి కానీ కీడుకరంగా ఉండకూడదని మీరు మాకు హెచ్చరిక చేశారు. నీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రశస్త నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.